హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య విహారం. ఈరోజు డిన్నర్కి నేను దోశ వేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే దోశ ఫేవరెట్. మీలో ఎంతమందికి అయ్యో గ్యాస్ ఆరిపోయింది, మళ్ళీ వెలిగిద్దాం. ఇది వెలగట్లే. మా ఇంట్లో కూడా హైదరాబాద్ ఎల్పిజి కష్టాలు వచ్చేసినాయి గాయస్. సో మనం తగ్గేదే లేదు. ఐరన్ బాక్స్ మీద దోశలు వేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎలా అయినా దోశ తినాల్సిందే. మీ ఇంట్లో కూడా గ్యాస్ అయిపోతే అస్సలు భయపడొద్దు. నాలాగా ఐరన్ బాక్స్ మీద దోశలు వేసేయండి. సో బటర్ రాసి ప్యాన్ మీద ఎలా అయితే బటర్ రాసి ఆనియన్తో చేస్తామో నేను కూడా ఐరన్ బాక్స్ మీద అదే ప్రాసెస్ ఫాలో అయిపోతున్నా. వస్తుందో లేదో మరి. ఇప్పుడు నీట్గా బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీని మీద ఇంకా మనం దోశ వేసేయడమే. సేమ్ పాన్ మీద వేసినట్టే ఫీల్ వస్తుంది. దోశ వేసేద్దాం రౌండ్గా. ఏంటే ఏం చేస్తున్నావు దివ్య? దోశ వేస్తున్నాను. గ్యాస్ అయిపోయింది, ఏం చేయమంటావు? నాగార్జున గారు 22 years బ్యాకే మనకి ఈ సొల్యూషన్ ఇచ్చారు కదా, దోశ వేయొచ్చు ఐరన్ బాక్స్. అదే నేను చేసిన. చూడు ఎంత బాగా దోశ వచ్చేసిందో. హ్యాపీగా ఇప్పుడు తినేయచ్చు. సూపర్గా ఉంది కదా. మీరు కూడా గ్యాస్ అయిపోతే ఇలాగా ఐరన్ బాక్స్ మీద దోశలు వేసుకోండి. గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా ఐరన్ బాక్స్ మీద దోశలు వేసుకుంటే. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు నా మీద చేయొద్దు, నేను తిన్నా. సూపర్గా వచ్చింది కదా దోశ అయితే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దివ్య విహారం. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.